చేశా. నేను ఇప్పుడు కూడా ఏ పని తీసుకున్నా కూడా అసలు కరెంట్ స్టేటస్ ఏంటి, ఏం జరుగుతుంది ఆ డిపార్ట్మెంట్ కానివ్వండి లేదంటే కంపెనీలో కానీ ఎక్కడ కానీ, వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్, దాన్ని బట్టి మనం ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని ఆశించిన అధ్యక్ష. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశాను అధ్యక్ష. వాస్తవంగా చాలా ఈజీ పోర్ట్ఫోలియో. చాలా మంది చెప్పారు పిఆర్ఆర్ది చాలా కష్టమైంది అని, వాస్తవంగా చాలా సులభంగా అనిపించింది అధ్యక్ష. ఎందుకో కూడా చెప్తా, డేటా ఉంది అధ్యక్ష అక్కడ, చాలా సులభంగా చాలా తేలిగ్గా అసలు ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుందని 6 నెలల్లో డాష్ బోర్డ్ తయారు చేయించుకున్నా నాకు చాలా ఈజీగా ట్రాక్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నేను మా డిపార్ట్మెంట్ అడిగిన మొదటి ప్రశ్న, ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అది చెప్పేదానికి 6 నెలలు పట్టింది అధ్యక్ష. డిపార్ట్మెంట్కి 6 నెలలు పట్టింది. మళ్ళీ ఎవరో చెప్పింది లెక్కలు రాసుకుని వస్తాం కాదు, నాకు ఆన్లైన్లో తెలియాలి అధ్యక్ష. అది చూసిన తర్వాత బాధేస్తుంది అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు. ఇది మ్యాటర్ ఆఫ్ రికార్డ్. ఇది స్కూల్ ఎడ్యుకేషను అదేవిధంగా జూనియర్ కళాశాల కలిపి చెప్తున్న సంఖ్య. దానికి ప్రధానమైన కారణం గౌరవ సభ్యులందరూ తెలుసు, 117 జియో అధ్యక్ష. నేను బలంగా నమ్మేది అందరం చర్చించుకోవాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. వాస్తవంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఇక్కడ ఉంటే కూడా బాగుండేది అధ్యక్ష. చర్చలు జరగాలి, చర్చ జరిగితేనే వాస్తవాలు బయటికి వస్తాయి. మేము కూడా అధికార పార్టీ కూడా కొన్ని వాస్తవాలు తెలిసడానికి అవకాశం కలుగుతుంది. కనీసం ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులు పీడీఎఫ్ సభ్యులు కూడా కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. జియో 117 వల్ల ఎలాంటి డ్యామేజ్ జరిగిందో గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తారు. మొదటి పాయింట్, 10 మంది కన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలో గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు చూస్తే అధ్యక్ష 1215 పాఠశాల, అది ఏకంగా 5500 పాఠశాలలు పెరిగింది అధ్యక్ష. రెండో డేటా పాయింట్, 20 విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న ప్రభుత్వ పాఠశాలలు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు 5520 ఉంటే అది 13720 పాఠశాల సంఖ్య పెరిగింది అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష సింగిల్ టీచర్ స్కూల్స్, అది ఇప్పుడు దాదాపు 12512 పాఠశాలలకి పెరిగిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, మీరందరూ అడగచ్చు ఒక మంత్రికి ఇంత సమయం ఎందుకు పడుతుంది డేటా వచ్చేదండి. అధ్యక్ష, కావాలని రికార్డుల్ని గత ప్రభుత్వం మ్యానిపులేట్ చేసింది. డ్రాప్ బాక్స్ అనే వ్యవస్థ ఉంది అధ్యక్ష. అంటే ఆన్లైన్ సిస్టంలో పిల్లోడు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు రావాలన్నా, ప్రభుత్వం నుంచి ప్రైవేట్కి వెళ్ళాలన్నా, ఆర్ ప్రైవేట్ టు ప్రైవేట్ మూవ్ అవ్వాలన్నా ఒక ఆన్లైన్ సిస్టమ్ విధానం ఉంటుంది. దాంట్లో డ్రాప్ బాక్స్ ఉంది, అంటే హ్యాంగింగ్ ఇక్కడ పెడతారు, తర్వాత మార్చుతారు. వింత ఏంటంటే అధ్యక్ష, 1,00,000 మంది విద్యార్థులు ఈ డ్రాప్ బాక్స్ లో 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ ఉంటారు అధ్యక్ష. అంటే ఎన్రోల్మెంట్ చూపించాలన్న తపనతో వాస్తవాలకి దూరంగా గత ప్రభుత్వం పనిచేసింది. దీనివల్ల అధ్యక్ష మేము తెలుసుకుంది దాదాపు 12.5% డ్రాప్ అవుట్ రేట్ కూడా